మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో మంథనిలో యూరియా స్మగ్లింగ్ అవుతోందని ఆరోపించారు బీఆర్ఎస్ నాయకులు. యూరియా కొరతను నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా మంథని కాటారం ప్రధాన రహదారిపై వినాయక విగ్రహాన్ని పెట్టి రైతులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహానికి ఆధార్ కార్డు సమర్పిస్తూ తమకు యూరియా వచ్చేలా చేయాలని వినాయకుడిని వేడుకున్నారు. పోలీసులు వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తుండగా వాహనాలకు అడ్డుపడుకుని నిరసన వ్యక్తం చేశారు. వారిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బందోబస్తాలన్నీ కూడా రాత్రికి రాత్రి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇస్తా ఉన్నారు. వాళ్ళు సరఫరా బ్లాక్ లో అమ్ముకుంటా ఉన్నారు. లేకపోతే ఈ 40 బస్తాలకు లెక్క ఎందుకు చెప్పలేకపోయినరో వాళ్ళు జవాబు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ మంత్రి ఎమ్మెల్యే ఆయన నాయకత్వంలో ఇక్కడ మంత్రి హెడ్ క్వార్టర్ లోనే యూరియా స్మగ్లింగ్ కి గురైతా ఉన్నది, బ్లాక్ మార్కెట్ కి గురవుతా ఉన్నది. మేనిఫెస్టో చోర్ కమిటీ చైర్మన్ 420 కమిటీ చైర్మన్ దుద్దిల శ్రీధర్ స్పందించాలి. లేకపోతే ఖచ్చితంగా రైతుల గోస తీరేపోదు. రైతుల ఉసురు తాగిన వాళ్ళు ఎవరు కూడా బాగుపడలేదు.